శ్రీవారి పరకామన్ సేవకు బయలుదేరామండి. కానీ శ్రీవారి పరకామన్ సేవలో మాత్రం ఈ తప్పులు కానీ చేస్తారంటే జైలు వేసేస్తారు, చూసుకోండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ నమస్తే అండి. ఎస్బీవి క్రియేషన్స్కి స్వాగతం అండి. పరకామన్ సేవ విశేషాలు పంచుకోబోతున్నాను. నేను నా ఫ్రెండ్ పరకామన్ సేవకు అయితే బుక్ చేసుకున్నామండి. విశాఖపట్నం నుంచి బయలుదేరాము తిరుపతికి. ఫస్ట్ టైము పరకామన్ సేవకు వెళ్తున్నాం కాబట్టి ఇద్దరికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము మేమైతే. మాకైతే ఇప్పుడు మేము ఏ రోజైతే బయలుదేరుతున్నామో ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటలకి రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. కానీ మేము మెట్లకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. మార్నింగ్ ట్రైన్ దిగిన వెంటనే లగేజ్ కౌంటర్లో అలిపేరులో ఇచ్చేసి బయలుదేరామండి మెట్ల మార్గం గుండా. మాకు ఇంచుమించు ఒక 3.5 గంటలైతే పట్టింది మెట్లు ఎక్కడానికి. సేవకు వచ్చే పరకామన్ సేవకు కానీ లేదంటే జనరల్ సేవలు ఎవరికైనా సరే ఇక్కడ శ్రీవారి సేవా సదన్ దగ్గరే మనకి ఈ స్లాట్స్ అయితే మనకి ఇస్తారండి. సేవా సదన్లోకి వెళ్ళిన వెంటనే మాకు అయితే ముందు లాకర్ అలాట్ చేశారండి. మనకి ఇప్పుడు మేము మీకు చూపిస్తున్న ఈ హాల్ అయితే పరకామన్ సేవకు వచ్చే వాళ్ళందరికీ ఇలా హాల్ ఉంటుందండి. హాల్లోని ఇంచుమించు ఒక 160 మంది పట్టే విధంగాన బెడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎవరి లాకర్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇందులో మా ముందు బ్యాచ్ వరకు అయితే షిఫ్ట్లు ఉండేవంటండి. కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పటి నుంచి అయితే షిఫ్ట్లు అయితే లేవండి. ఒకటే షిఫ్ట్ చేస్తారు, జనరల్ షిఫ్ట్. మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు షిఫ్ట్ అయితే ఉంటుంది. మాకు ఇచ్చిన ఈ హాల్ పక్కనే స్వామివారిది పూల తోట కూడా ఉన్నదండి. అదే పూల తోట అండి. ఇలాంటి పూల తోటలు చాలా ఉన్నాయి స్వామివారికి, అందులో ఇదొకటి. మాకు అదే రోజు సాయంత్రం పరకామన్ సేవలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అవన్నీ చెప్పి మా అందరికీ ఐడి కార్డులు అయితే పంపిణీ చేశారు అక్కడ. ఇది నా ఐడి కార్డు. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన టైంకి స్వామివారివి తెప్పోత్సవాలు జరుగుతున్నాయండి. జీవితంలో ఒక్కసారైనా సరే మీరు ఆ తెప్పోత్సవం చూడాలి, అంత బాగుంటుంది. స్వామివారు మన దగ్గరికి వచ్చి మనకి ఆశీర్వాదం ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ముందుగా వీడియోలు అయితే తీసికండి. స్వామివారు మొత్తం 5 సార్లు అలా చుట్టూ తిరుగుతారు. ముందు 4 సార్లు బాగా తనితీరా చూసాక అప్పుడు 5వసారి మీరు వీడియోలు అవన్నీ తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఈ ఫెస్టివల్ అయితే స్వామివారి పుష్కరంలోనే జరుగుతుందండి. నైట్ టైంలో లైట్స్తో డెకరేషన్ చేసి స్వామివారిని నీరు మీద అలా తిరుగుతూ అది చూస్తూ ఉంటేనే చాలు మనందరికీ చాలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ నుండి డివోటీస్ అందరూ అక్కడికి గ్యాదర్ అవుతారండి. అక్కడే స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. తెప్పని చాలా అందంగా ఫ్లవర్స్తో లైట్స్తో డెకరేషన్ చేస్తారండి. ఇది అప్పుడు స్వామివారి తెప్ప మీద ప్రవేశించిన మూమెంట్ అందరికీ ఒకసారి గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటారనమాట. తెప్పోత్సవంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది మన లైఫ్లో ఉన్న కష్టాలు పాపాలు అన్నీ నీరుతో కలిసి పూర్తిగా కదిలిపోతాయని చెప్పేసి ఒక చిన్న నమ్మకం. అదేవిధంగా స్వామివారు మనందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం డివోటీస్ అందరికీ దగ్గరగా వచ్చి దర్శనం ఇవ్వడం అని కూడా మీనింగ్ ఉంటుంది దీంట్లో. ఈ ఫెస్టివల్ అయితే మొత్తం 5 రోజులు జరుగుతుంది. మేము చివరి 2 రోజులకి అటెండ్ అవ్వగలిగాం అన్నమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ తెప్పోత్సవంకి వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళిన వెంటనే సాయంత్రం త్వరగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు కొద్దిగా ముందుగా వెళ్ళారనుకోండి స్వామివారిని ఇంకా దగ్గరగా చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీలో ఎంతమంది తెప్పోత్సవం చూసారు కళ్ళారా? చూస్తే మీకు అందులో ఏం నచ్చిందనేది నాకు కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. శ్రీవారి తెప్పోత్సవం అంటే అది ఒక ఫెస్టివల్ కాదు, నాకు తెలిసినంత వరకు అది ఒక డివైన్ ఫీలింగ్. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ కానీ దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవాళ మన మెయిన్ టాపిక్ శ్రీవారి పరకామన్ సేవ గురించి కదా. పరకామన్ సేవలోని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి,
మనం వేసుకోవాల్సిన బట్టలు ఏంటి, ఇది కేవలం మగవారికేనండి, లేడీస్కి ఈ సేవకి అర్హులు కారు, ఓన్లీ జెంట్స్ మాత్రమే ఈ సేవకు అర్హులు. సో మనం వేసుకోవాల్సిన బట్టలు ఏంటి అలాంటివి అనేది నేను చెప్తాను. శ్రీవారి సేవకు మొదటిసారిగా వెళ్ళేవారైతే తప్పకుండా ఇది వీడియో చూడండి. పరకామన్ సేవకు ఇలా నేను టిక్ మార్క్ చూపించిన విధంగానే లోపల బట్టలు ఉండాలి, ఇంకే విధమైన బట్టలు ఉండకూడదండి. మీ ఒంటి మీద బంగారం కాదు కదా, ఒక చిన్న నూలు పోగు కూడా ఉండకూడదు. సేవకు వెళ్ళేవారు లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ బయట వదిలేసి వెళ్ళాల్సిందే. లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పంచి తెల్ల పంచే ఉండాలి. నెక్స్ట్ కింద అంచులు ఉన్నాయి కదండి, అంచులు మాత్రం చాలా చిన్నవే ఉండాలి. పెద్ద అంచులు అయితే అస్సలు లోపలికి రానివారు, చిన్న అంచులతోటే ఉండాలి పంచి. నెక్స్ట్ బనియన్ కూడా హాఫ్ కట్టే ఉండాలి, ఫుల్ బనియన్ ఉండకూడదు. ఈ సేవ వారంలో 3 రోజులు ఒక షిఫ్ట్ ఉంటుందండి, 4 రోజులు ఒకటి ఉంటుంది. మాకైతే 4 రోజులు పడింది. ఈ 4 రోజుల్లోని మాకు ఒకరోజు కొండ కిందకి వేశారనమాట. కొండ కింద కాయిన్స్ లెక్క పెట్టడానికి తీసుకువెళ్తారనమాట. ఇలాగా టీటీడీ బస్సే వస్తుంది, టీటీడీ బస్సు వచ్చి తీసుకొని అందరినీ కొండ కిందకి తీసుకొని వెళ్తుంది. ఇదే ఆ ప్లేస్ అండి, కొండ కింద కూడా. ఓన్లీ ఇక్కడ ఏంటంటే మనము రూపాయి కాసులు, 2 రూపాయి కాసులు ఇస్తారు. ఆ రూపాయి కాసులు, 2 రూపాయల కాసులని సపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సేవ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఫారిన్ కరెన్సీ డాలర్స్ వస్తూ ఉంటాయి. ఆ డాలర్స్ని మాత్రం సపరేట్గా పెట్టాలి. మనం కేవలం ఇక్కడ లెక్క పెట్టాల్సిందల్లా ఏంటంటే రూపాయి కాసులని, 2 రూపాయి కాసులని సపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయడం మాత్రమే. ఇంతకుముందు స్వామివారి పరకామన్ సేవ గుడి లోపల ఉండేదండి. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అన్న సత్రాలయం ఉంది కదా, దాని ఎదురుగా ఇక్కడికి మార్చారనమాట. కేవలం పరకామన్ సేవకు వచ్చిన వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ దేవస్థానం క్యాంటీన్ ఉంటుందండి. ఎక్కడంటే ఇక్కడ నందకం ఉంది కదా, నందకం నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఫైర్ స్టేషన్ కనిపిస్తుంది మీకు. ఆ ఫైర్ స్టేషన్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లోనే మన దేవస్థానం క్యాంటీన్ అనమాట. ఇక్కడ రేట్స్ అయితే చాలా తక్కువే ఉంటాయండి. ఇడ్లీ ఒకటి రూపాయి ఉంటుంది, వడ 2 రూపాయలు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగానే చేస్తారు. మీకు ఇక్కడ నచ్చితే మీకు క్యాంటీన్లోనైనా తినొచ్చు, లేదంటే బయటైనా మీరు చేయొచ్చు. కానీ క్యాంటీన్ ఫుడ్ మాత్రం చాలా బాగానే ఉంటుంది, లోపల కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్ రూపం ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఎస్బీవి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.